కూటమి పాలనలో ఫ్యామిలీ ప్యాక్తో పదవులు పంపకాలు అమలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా పదవుల్లో పంపకాల నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తండ్రి తనయుడు, అన్న తమ్ముడు, బాబాయ్ అబ్బాయి ఇలా కూటమి ధర్మం పేరుతో నారా, నందమూరి మెగా కుటుంబాలకే ప్రాధాన్యత దక్కుతోంది అనే అభిప్రాయం కూటమి పార్టీల్లో ఉంది. నాగబాబుకు రాజ్యసభ ఇవ్వాలి అనుకున్న 2 టీడీపీకే ప్రకటించడంతో నాగబాబుని కేబినెట్ లో తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు నిర్ణయంతో ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలు కూటమి పార్టీల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అలాగే వారసత్వపు నాకు మోదీ గారంటే గౌరవం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న వారసత్వపు రాజకీయాలని ఒకే ఎన్నికలు తీసి పక్కన పెట్టిన వ్యక్తి. వారసత్వపు రాజకీయాలు జాతీయ స్థాయి నుంచి చిన్న రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామం వరకు వారసత్వం ఉన్న వ్యక్తులే కాదు, మిగతా వాళ్ళు కూడా రావాలి రాజకీయాల్లోకి. అది జనసేన కోరిక. అందుకే నాకు మోడీ గారు అంటే చాలా గౌరవం. గతంలో జగన్ పైన ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ రాజకీయాలు చేయకూడదు అని నాడు పదే పదే పవన్ చెప్పుకొచ్చారు. చిరంజీవి ప్రజారాజ్యం పైన నాడు కుటుంబ పార్టీ అనే ముద్ర ఉండేది. గతంలో చంద్రబాబు ఎప్పుడూ కూడా నారా, నందమూరి కుటుంబ సభ్యులకి లెక్కకు మించిన పదవులు ఇవ్వలేదు. చంద్రబాబు కుటుంబ సభ్యులను దగ్గరకు రాకుండా జాగ్రత్త పడేవారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో కీలక పాత్ర పోషించినటువంటి 2017 కేబినెట్ విస్తరణ వరకు లోకేష్ ని దగ్గరకు రానివ్వలేదు. ఈసారి ఎన్నికల్లో నారా లోకేష్ నేరుగా పార్టీ విజయం కోసం పనిచేశారు. లోకేష్ ఇప్పుడు మంత్రివర్గంలో కీలకంగా మారారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కటిగా లోకేష్ కి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు సీఎం చంద్రబాబు. కూటమి గెలుపులో పవన్ కీలకంగా వ్యవహరించాడు. డిప్యూటీ సీఎం పదవి పవన్ కి దక్కింది. ప్రభుత్వంలో కూడా పవన్ కి చంద్రబాబు ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రతి నిర్ణయంలోనూ పవన్ సలహాలు, పవన్ తీసుకునే నిర్ణయాలకు తొందరగా యాక్షన్ తీసుకోవటం, నామినేటెడ్ పదవుల్లో కూడా జనసేనకు ప్రయారిటీ ఇవ్వడం వంటివి పవన్ కలిసే ఉండాలి అనే భావనలో చంద్రబాబు ఉన్నారు. అలాగే జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఖరారయ్యింది. దీంతో అన్నా తమ్ముడు ఇద్దరూ ఒకే మంత్రివర్గంలో పనిచేయనున్నారు. గతంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేయగా ఇప్పుడు ఈ ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. అదేవిధంగా కింజారపు కుటుంబం నుంచి అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో బాబాయ్ అబ్బాయికు ప్రాధాన్యత పెరిగింది. నందమూరి కుటుంబంలో బాలయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన పెద్దలుడు మంత్రిగా ఉండగా చిన్నలుడు ఎంపీగా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా, ఆయన సతీమణి ప్రశాంతి కొవ్వూరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఇలా యనమల కుటుంబానికి పదవులిచ్చారు. జగన్ హయాంలో కుటుంబ సభ్యులు, బంధువులకే ప్రాధాన్యత ఇస్తున్నారని నాడు ఇదే కూటమి పార్టీల నేతలు విమర్శించారు. ఇప్పుడు మాత్రం కూటమిలోనూ ఫ్యామిలీ ప్యాక్ అమలు చేస్తున్నారు. రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం టీడీపీలో సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. బీదా మస్తాన్ రావు పైన అభ్యంతరం లేకపోయినా సానా సతీష్కు ఇవ్వటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకోవటం పవన్ను బుజ్జగించడం కోసమే అనే చర్చ వినిపిస్తోంది. మొత్తంగా కూటమిలో అమలవుతున్న ఫ్యామిలీ ప్యాక్ పై ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేసిన క్యాడర్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.